హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త తీవ్ర విషాదం అండి. కుప్ప కూలిపోయిన హెలికాప్టరు, అధ్యక్షుడు కన్నుమూత, షాక్లో మోడీ. ఈ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ విదేశాంగ మంత్రి హుసైన్తో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న పర్వతాల్లో కుప్ప కూలిపోయింది. కాగా ఈ సమాచారం అందుకున్న సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని కనిపెట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు కూడా ప్రాణాలతో లేరని అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీతో మొత్తము అందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆ దేశ జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో వాతావరణం దారుణంగా ఉండడమే కారణమని చెప్తున్నారండి. సో 2021 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు. ఇరాన్ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదే పదే చెప్పేవారు. అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉక్కుపాదంతో అనిపివేశారు. కాగా ఆయన అజర్బైజాన్ దేశ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో హెలికాప్టర్లో ఉన్న అందరూ ఈ ఘటన ద్వారా ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించడం జరిగింది. దీంతో ఆ దేశ ప్రజల్లో ఒక్కసారిగా విచారాలు అలుముకున్నాయి. సో అలాగే దేశ భద్రతా చర్యలపై ఆందోళన కూడా నెలకొన్నది. సో ఇదిలా ఉండగా ఇక అజర్బైజాన్ దేశ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వెళ్తూ ఉండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రాహీం రైసీ, విదేశాంగ మంత్రి హుసైన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన ఈ ఘటనలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రాహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల భారత ప్రధాని మోడీ తీవ్ర విచారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. ఇరాన్ భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి చేసి ఎప్పటికీ ఆయన కృషిని మర్చిపోలేనైతే పేర్కొన్నారు. అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కు అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ తన ట్వీట్లో తెలిపారు.